ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. పల్నాటి యుద్ధానికి హిస్టరీలో ఎప్పుడూ ఓ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అప్పట్లో పల్నాటి యుద్ధం గురజాల మాచర్ల రాజ్యాల మధ్య జరిగింది. ఈ రెండు రాజ్యాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో వేలాది మంది తలలు తెగిపడ్డాయి. బ్రహ్మనాయుడు వర్సెస్ నాగమ్మ మధ్య జరిగిన ఎత్తులు పై ఎత్తులతో నాడు జరిగిన యుద్ధం గురించి వింటుంటే ఇప్పటికీ రోమాలు నొక్కుబుడుచుకుంటాయి. ఇప్పటికీ పల్నాటి గడ్డపై ప్రజల మధ్య అదే పౌరుషాలు ఉంటాయి. అవి పందెం కోళ్ళైతే ఇవి పొలిటికల్ పుంజులు. అందుకే ఇక్కడ ఎప్పుడు హాట్ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఇది 1955లో ఎస్టాబ్లిష్ అయింది. గత ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,68,469 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కలిసి వైఎస్ఆర్సీపీకి చెందిన కాసు మహేష్ రెడ్డిని గెలిపించారు. ప్రస్తుతం ఆయన ఈ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే మిగిలిన పల్నాడు జిల్లాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా కమ్మ సామాజిక వర్గమే రాజ్యమేలుతూ వస్తుంది. గత 30 సంవత్సరాలుగా టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్నారు. 1994లో జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి చెందిన రమేష్ చంద్ర దత్ కనకంపై టీడీపీకి చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు 23,967 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ 1999లో జరిగిన ఎన్నికలలో టీడీపీకి చెందిన ఎరపతినేని శ్రీనివాసరావుపై కాంగ్రెస్ కి చెందిన జంగా కృష్ణమూర్తి కేవలం 131 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత 2004లో జరిగిన ఎలక్షన్స్ లో మళ్లీ టీడీపీకి చెందిన ఎరపతినేని శ్రీనివాసరావుపై కాంగ్రెస్ కి చెందిన జంగా కృష్ణమూర్తి 8,343 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయినప్పటికీ ఎరపతినేని ఈ 10 ఏళ్లలో అపోజిషన్ పార్టీలో ఉండి కూడా తన మార్క్ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కి చెందిన ఆల వెంకటేశ్వర్లు మరియు పీఆర్పీకి చెందిన గుర్రం గోపి శ్రీధర్లపై టీడీపీకి చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు 10,021 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత జంగా కృష్ణమూర్తి వైసీపీలోకి మారారు. దీంతో పట్టుపట్టి 2014లో జరిగిన ఎలక్షన్స్ లో వైసీపీకి చెందిన జంగా కృష్ణమూర్తిపై టీడీపీకి చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు 7,187 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదంతా ఒక ఎత్తైతే రీసెంట్ గా 2019లో జరిగిన ఎన్నికలలో టీడీపీకి చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు మరియు జనసేనకి చెందిన చింతలపూడి శ్రీనివాసరావుపై వైసీపీకి చెందిన కాసు మహేష్ రెడ్డి 28,613 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటి నుంచి కాసు ఎరపతినేని మధ్య డైలీ సీరియల్లా డైలాగ్ వార్ ఏదో ఒక రూపంలో నడుస్తూనే ఉంది. ఏమంటూ స్టార్ట్ అయిందో కానీ వీరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. నరసరావుపేట నుంచి వచ్చి గురజాలలో పోటీ చేసిన కాసు మహేష్ రెడ్డి నాన్ లోకల్ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు ఇద్దరి నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఒక రేంజ్ లో సాగాయి. ఎన్నికలు ముగిసిన 2 ఏళ్లకి ఎరపతినేని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు పాలనా సమయం ముగియటంతో పాటు వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో ఇప్పుడిప్పుడే ఎరపతినేని శ్రీనివాసరావు బయటకు వస్తున్నారు. కాసు మహేష్ రెడ్డితో డి అంటే డి అంటున్నారు. మహేష్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఓడించి తిరిగి నరసరావుపేటకు పంపిస్తానని సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఘన విజయం సాధించిన మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో క్రమక్రమంగా తన పట్టు పెంచుకుంటున్నారు. గురజాలలో ఎరపతినేని సామ్రాజ్యాన్ని పునాదుల నుంచి కూల్చేసే పనిలో పడ్డారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది
కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.